నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. డాక్టర్ నరేంద్ర మోడీ ఒకే ఒక్క ఇంజెక్షన్ ఇచ్చి ఇప్పటికి 18 రోజులైంది. ఆ ఇంజెక్షన్ రియాక్షన్ ఇచ్చిందా లేక దాని యాక్షన్ బాగానే పనిచేసిందా అనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. జబ్బు లేని తమకెందుకు సూది గుచ్చారు అంటూ కొందరు సామాన్యులు నొప్పితో బాధపడుతున్నారు. అసలు పేషెంట్లు ఎక్కడా గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్గా ఉన్నారు. మోడీ ప్రత్యర్థులు మాత్రం ఇంజెక్షన్ అసలు పనిచేయలేదని, దాంతో నొప్పి తప్పితే ఉపయోగమే లేదని మండిపడుతున్నారు. మన డాక్టర్ నరేంద్రుడు మాత్రం తన దగ్గర ఇంకా టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ చాలా ఉన్నాయని, అవన్నీ నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి ఇస్తానని, ప్రిస్క్రిప్షన్ రెడీ అవుతుందని, పేషెంట్ అనేవాడే లేకుండా చేస్తానని కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. ఇంతకీ నరేంద్రుడి మందు పనిచేసిందా? ఎంత చేసింది? ఎవరికి చేసింది? ఇదే ఇప్పుడు నోట్ల కంపంతో ఊగుతున్న భారతదేశంలో రగులుతున్న ప్రశ్నలు. పాలవాడికి పైసలు ఇవ్వాలంటే నో క్యాష్, కూరగాయలు కొందామంటే నో క్యాష్, చికెన్ తెచ్చుకుందామన్నా నో క్యాష్, స్కూల్ ఫీజు కట్టాలంటే నో క్యాష్, మర్చిపోయా సిగరెట్లు కొందామన్నా నో క్యాష్, క్వార్టర్ తెచ్చుకుందామన్నా నో క్యాష్, ఏటీఎంలకు వెళితే అక్కడ బోర్డు పెట్టేశారు నో క్యాష్ అని. బ్యాంక్ అకౌంట్లో డబ్బులున్నా ఖర్చు పెట్టుకోలేని పిసినారిలా తయారైంది సగటు భారత పౌరుడి పరిస్థితి. ఎప్పుడూ రుచి చూడని ఈ విచిత్ర పరిస్థితిని ఎలా రిసీవ్ చేసుకోవాలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఏటీఎంల దగ్గర క్యూలు తరగలేదు, బ్యాంకుల దగ్గర రష్ తగ్గలేదు, నోట్ల కోసం సామాన్యుల పాట్లు ఆగలేదు. ఒకే ఒక్క ప్రకటనతో 2 పెద్ద నోట్లను చెల్లని నోట్లు చేసిన మోడీ సాబ్ అంత స్పీడ్గా కొత్త నోట్లు మాత్రం అందించలేకపోయారు. అంచనాల్లో వైఫల్యమో, వ్యూహాత్మకమో, అమల్లో అధికార వ్యవస్థ లోపమో తెలియదు కానీ ఇప్పటికీ నోట్లు చేతికందక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మోడీ గారి పెద్ద ఫ్యాన్నే. బట్ మోడీ తీసుకున్న నిర్ణయంతో నేను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మేము బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. ఏటీఎంలోకి వెళ్తే ఏటీఎంలో డబ్బులు లేవు, బ్యాంకులకు వస్తే బ్యాంకులు లిమిటెడ్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఏంటంటే మేము బిజినెస్ వ్యాపారవేత్తలం, మాది బంగారం కొట్టు. ఇక్కడ మాకు ఆర్డర్స్ వచ్చినాయి కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి డబ్బులు లేక. కొత్త నోట్లు పాత నోట్లని. ఇది మోడీ గారు చేయడం న్యాయం కాదు. మాకు ఎక్కడ పోతానంటే డబ్బులు దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు, ఇబ్బంది ఉంది, కుటుంబం ఏం తినాలి, ఏం లేదు, బ్యాంకుల అకౌంట్ వస్తే పైసలు ఇస్తలేరు, మా పరిస్థితి ఏంది, ఏం కాదా, ఏం లక్షణము. అప్పుడున్నాగానే బాగుండే ప్రభుత్వము, ఇప్పుడు పైసలు అనుకుంటే ఏం లేకుండా అయినవి. పిల్లల పరిస్థితి ఏంది, చదువులేంది, మా బస్సుల ఛార్జీలేమి, మా తిండిదేమి, చాలా ఇబ్బంది ఉంది. బ్యాంకుల చుట్టూ వస్తే కూడా డబ్బులు లేవని అంటున్నారు. పాత నోట్లు మార్చుకోమన్నారు, బ్యాంకులు పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చని చెప్పారు. రోజుకు మొదట 4,000 అన్నారు, తర్వాత 2,000 చేశారు. ఇప్పుడు ఆ మార్చుకునే ముచ్చట కూడా ముగిసిపోయింది. ఆర్బీఐ మాత్రం ఇప్పటికీ సరిపడా నోట్లు పంపలేకపోయింది. అకౌంట్లలో డిపాజిట్ చేసేవారు భారీగానే క్యూ కట్టి మరీ క్యాష్ వేసేశారు. కానీ వారిప్పుడు విత్డ్రా చేసుకుందామంటే క్యాష్ లేదని బ్యాంకుల నుంచి సమాధానం వస్తోంది. డెబిట్ కార్డులు, చెక్కులు అలవాటున్న వారికి పెద్దగా సమస్య లేదు. ఆ అలవాటు లేని వారికి అవి తీసుకునే అలవాటు లేని వ్యవస్థ ఉండటంతో సమస్యలు చుట్టుముడుతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఫీజు కట్టాలి, ఎగ్జామ్ ఫీజు 1,800 కట్టాలి. డేట్ అయిపోయింది, 500 ఫైన్ అంటున్నారు. మనీ అయితే రావట్లేదు, 2,000 వస్తుంది. నిన్న నైట్ 11 దాకా ఉన్నాను, నో మనీ. టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అవుతుంది. చాలా కష్టంగా ఉంది. బ్యాంకులు అలవాటు లేకుండా కేవలం ఇంట్లోనే క్యాష్ పెట్టుకుని బండి నడిపించే చిన్న కుటుంబాలు మాత్రం ఈ ఎఫెక్ట్కు బాగానే ఇబ్బంది పడుతున్నాయి. దేనికైనా క్యాష్తోనే కథ నడిపించుకునే వీరికి ఈ కొత్త పరిస్థితి అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. షాపింగ్ మాల్స్ అందుబాటులో ఉండవు. అక్కడ ఉండే కిరాణా షాపుల్లో డెబిట్ కార్డులు వాడే సిస్టమ్ అసలే లేదు. అలాంటి చోట రోజువారీ సరుకులు కొనుక్కోవాలన్నా ఇబ్బందిగానే ఉంది. కూరగాయలు అమ్ముకునే రైతులకు మరింత కష్టంగా ఉంది. ఎప్పుడూ క్యాష్ తీసుకుని అమ్మేసే కూరగాయల రైతులు ఈసారి ఎదురైన విచిత్ర పరిస్థితితో ఇబ్బందుల పాలయ్యారు. అమ్మకాలే జరగని పరిస్థితి వచ్చింది. దీంతో వారంతా ఇలా ఎన్నాళ్లు బండి నడిపించాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు. ఏం చేసింది, జనాల్ని చిన్నోళ్ళందరికీ ఇబ్బంది పెడుతుంది. ఎక్కడా
ఇప్పుడు 500 రూపాయల నోటు చల్లట్లేదు అంటున్నారు. ఒక వ్యాపారం లేదు, ఏమన్నా కొనుక్కోవడానికి వెళ్తే కొనుక్కోవడానికి లేదు. బ్యాంకీ దగ్గరికి వెళ్తే జనాలు పోలీసులు ఏమో తంతున్నారు. ఏమండి, పోలీసులు తంతున్నారు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి నుంచుంటే, గంటల నుంచుంటే ఇంకా వ్యాపారాలు ఏం చేయాలా? ప్రతి ఒక్కడు నుంచొని బ్యాంకుల దగ్గర నుంచుంటే ఇక పని ఏం చేయాలా? పాత ఇతనే సెలవు, పురుగు మందు కట్టుకాడిపోతే అప్పివ్వడం, రైతు ఇవాళ పడే బాధ జీవితంలో మేము ఎప్పుడు పడలేదు అంటాను. ఇక పెళ్లిళ్లు జరుపుకునే వారిది మరో పరిస్థితి. పెళ్లి ఖర్చులకు సరిపడా నోట్లు లేవు. పందిరి వేసేవాడి దగ్గర నుంచి వంటవాడి వరకు క్యాష్ ఇవ్వాల్సిందే. వాళ్ళెవరూ కార్డ్ పేమెంట్, చెక్లు తీసుకునే పరిస్థితి లేదు. సిటీల్లో పెళ్లిళ్లు చేసుకునే వారికి కొంత వెసులుబాటు ఏంటంటే, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల టైపులో ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లన్నీ ఒకరే కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు. అలాంటి వారికి చెక్కులిచ్చి పని నడిపించుకోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఈ అలవాటు లేదు. పైగా వారికి అది తాహతుకు మించిన ఖర్చవుతుంది. ఇక ఆస్పత్రుల్లో మరో సమస్య. పాత నోట్లు తీసుకోవాలని ప్రభుత్వం ప్రకటించినా అది ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితమైంది. అసలు సమస్య అంతా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే. వారు పాత నోట్లు తీసుకోబోమని స్పష్టంగా బోర్డులు పెట్టేశారు. కానీ ఎమర్జెన్సీ వచ్చి పరుగులు పెట్టిన వారికి ఆ బోర్డులు చూసి గుండె ఆగినంత పనవుతోంది. డెబిట్ కార్డ్, చెక్ ఉంటే ఓకే, లేదంటే వైద్యం అందదు. నగరాల్లో అలా అన్నా నడుస్తుంది. గ్రామాల్లో ఉండే చిన్న ఆస్పత్రుల్లో అయితే ఆ సౌకర్యం కూడా లేదు. నోట్ల కంపం రియల్ ఎస్టేట్ను కుదిపేసింది. దీంతో భూముల విలువ పడిపోయింది. తమ భూములు, ప్లాట్లు అమ్ముకుని అవసరాలు తీర్చుకుందామనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. ఎవరూ కొనటం లేదు, ఎవరూ అమ్మగలిగే పరిస్థితి లేదు. దీంతో అమ్మకాలు ఆగిపోయి రేట్లు సగానికి సగం పడిపోయాయి. ప్రభుత్వాలకు సైతం ఆదాయం ఆగిపోయింది. ఇవన్నీ సామాన్యులకు ఎదురవుతున్న కష్టాలు. కానీ అసలు నల్లధనంతో ఎవ్వారు నడిపించే నల్ల కుబేరుల కష్టాలు మరో రేంజ్లో ఉన్నాయి. ఒక్కసారిగా పడిన బాంబుతో చెల్లాచెదురు అయిపోయి ఇప్పుడు సర్దుకునే పనిలో బిజీగా ఉన్నారు. సంచుల్లో ఉన్న నోట్ల కట్టలకు ఒక్కసారిగా చలిజ్వరం వచ్చి వణికిపోయాయి. లాకర్లలో ఉన్న క్యాష్ ఉలిక్కి పడింది. 10,000కు 10 ఉంగరాలు పెట్టుకుని నోట్లు టపటపా కౌంట్ చేసే చేతులు చల్లగా అయిపోయాయి. వైట్ అండ్ వైట్ వేసుకుని ఏసీ కారులో నుంచి దర్జాగా తిరిగే దొరబాబులకు గుండెపోటు వచ్చింది. ఎలాంటి సిస్టమ్ ఉన్నా, సన్నటి దారమంత లూప్ హోల్ ఉన్నా వాడేసుకుని కోట్లకు కోట్లు కూడబెట్టే బడాబాబులు క్లీన్ బౌల్డ్ అయిపోయారు. అప్డేటెడ్గా ఉండి క్యాష్లెస్ బ్లాక్ మనీ మెయింటైన్ చేసేవారు మాత్రం మరింత జాగ్రత్తగా ఎలా ఉండాలి అని ఆడిటర్లతో మీటింగులు పెట్టేసుకున్నారు. భూమి కొంటారు. మార్కెట్ వాల్యూలో సగం కూడా ఉండని రిజిస్ట్రేషన్ వాల్యూకు వైట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని మిగతాది క్యాష్ ఇచ్చేస్తారు. దాన్ని ప్లాట్లుగా వేసి అమ్ముతారు. ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాసెస్. బ్లాక్ గానే చేతికొచ్చేస్తుంది. అది కూడా రెట్టింపై. అదంతా సంచుల్లో వేసి ఇంట్లో కుక్కేస్తారు. మళ్ళీ భూమి కొనాలి కదా మరి. ఇప్పుడు వారికి నోట్ల రద్దు శరాఘాతంగా తగిలింది. ఉన్న నోట్లు బ్యాంకులో వేసుకోవడానికి లెక్క ఉండదు. భూమి కొనడానికి వీలుండదు. ఏం చెయ్యాలి? అందుకే దోస్తులు, చుట్టాలు, ఆఖరికి పరిచయం ఉంటే చాలు వాడిని బతిమాలుకుని వాళ్ల అకౌంట్లలో క్యాష్ వేయించేస్తున్నారు. ఉంగరాల చేతులతో చెంపదెబ్బలు కొట్టి మరీ వడ్డీ వసూలు చేసే బకాసురులకు మామూలు దెబ్బ తగలేదు. అసలు ప్రభుత్వ లెక్కలకే అందకుండా కోట్లకు కోట్లు టర్నోవర్ చేసే వీరికి ఈ స్ట్రోక్ మామూలుగా తగల్లేదు. అందుకే కారులోంచి కాలు కింద పెట్టకుండా క్యాష్ ఎలా మార్చుకోవాలా అని తెగ తిరిగేస్తున్నారు. హవాలా వ్యాపారులైతే ఇక చెప్పనక్కర్లేదు. దందాయే నెంబర్ 2 దందా. ఒక్కసారిగా వచ్చిన మోడీ ప్రకటన ఈ దందాను బొందపెట్టినంత పనిచేసింది. వాళ్ల దగ్గరున్న సంచుల డబ్బుల్ని ఏం చేసుకోవాలో తెలియక తలలు పట్టుకున్నారు. వాటిని ఎలా మార్చాలా అని మార్గాల కోసం ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. మన ఆర్థిక వ్యవస్థ లెక్కల్లోకి రాకుండా దారి మళ్లీ పారిపోయే ఈ డబ్బంతా ఇప్పుడు దొడ్డిదారిలో బినామీ అకౌంట్లలో క్యాష్ రూపంలో బ్యాంకులకు చేరుతోంది. బ్యాంకుల్లో లాకర్లో ఉంటే లేదా ఇతరుల దగ్గర వడ్డీలకు ఇస్తే ఆ వడ్డీలకు ఇచ్చి తీసుకున్న వాళ్ళు మేము పాత నోట్లు ఇస్తాం, మీరు తీసుకోండి, లేకుంటే మేము ఇవ్వని పరిస్థితి రావటంతో అందరూ సన్నిగ్ధ అవస్థలో పడిపోయారు. ఇదే తరుణంగా చాలామంది
ఈ బ్రోకర్లనండి, ఇంకొక వేరే పేరుతో ఉదాహరించండి, ఈ మీడియేటర్లు స్వైర విహారం చేస్తున్నారు మార్కెట్లో. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ యాజమాన్యాలు, ప్రైవేట్ ఆసుపత్రులు ఇంకా ఇతర వ్యాపారాలు చేసేవారంతా క్యాష్ రూపంలో నడిపించే లావాదేవీల్లో సగం నొక్కేసి సగం లెక్కల్లో చూపించే అలవాటు వారిది. ఇప్పుడు లెక్కల్లో చూపించకుండా రొటేషన్ చేసే క్యాష్ను ఎలా సెట్ చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు. ఆడిటర్స్ ని, ట్యాక్స్ కన్సల్టెంట్స్ తో మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టేసుకుని రకరకాల రూట్లలో వాటిని వైట్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇన్స్టెంట్ గా మారిస్తే 40% అని, తర్వాత సంవత్సరం తర్వాత తిరిగి తీసుకుంటే వడ్డీ లేకుండా డబ్బు తిరిగి ఇచ్చే విధంగా కొంతమంది, 3 నెలల్లో మార్చిస్తే 15% అని కొంతమంది, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇది ఏమైనా కూడా ఇది చాలా రిస్క్తో కూడిన వ్యవహారం. ఈ రిస్క్తో కూడిన వ్యవహారం చేసే కంటే ఆ ఉన్న డబ్బేదో తెల్లదనంగా మార్చుకోవడానికి ట్యాక్సులు కట్టి చేయటం చేస్తే బాగుంటుంది. సూట్ కేస్ కంపెనీలతో ట్రాన్సాక్షన్స్ బ్యాంకుల ద్వారానే నడిపించే బడా కార్పొరేట్లకు ఈ స్ట్రోక్ ఏ మాత్రం తగల్లేదు. అంత స్థాయికి ఎదగని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వారికి మాత్రం ఇది సూటిగా తగిలింది. వ్యవస్థాపరంగానే బ్లాక్ మనీ మెయింటైన్ చేసే రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారులకు మాత్రం ఇది కోలుకోలేని దెబ్బతీసింది. జీరో బ్యాలెన్స్ అకౌంట్లు జీరోతోనే ఉన్నాయి. జన్ ధన్ యోజనతో ధనం ఉన్నా లేకపోయినా అకౌంట్లు మాత్రం తెరిచేశారు. కానీ వాటికి కనీసం 10 రూపాయలు వేసి ఛాయ్ కూడా తాగించలేదు. ఇప్పుడు మాత్రం లక్షల డబ్బులు వేసి బిర్యానీ తినిపించేస్తున్నారు. 18 రోజుల్లోనే 60,000 కోట్లు డిపాజిట్స్ అయ్యాయి. ఈ డబ్బంతా వారు కష్టపడిన సొమ్మేనా, లేక నల్ల కుబేరులు వీరిని బినామీలుగా వాడుకుని వేసిన సొమ్మ అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. పద్దెనిమిది రోజుల్లో బ్యాంకులకు వచ్చిన సొమ్ము 6 లక్షల కోట్లు. జన్ధన్ అకౌంట్లలోకి వచ్చిన మొత్తం 60,000 కోట్లు. ఇదే ఇప్పుడు ప్రభుత్వానికి ఒక ప్రశ్నగాను సవాల్గాను నిలిచింది. లెక్కలు చూపించిన వారికి ట్యాక్స్ వేస్తామని, ఫైన్ వేస్తామని ప్రకటనలైతే చేస్తుంది. కానీ జన్ధన్ అకౌంట్లో వచ్చిన సొమ్ము సంగతేంటనేదే ఇప్పుడు అర్థం కావటం లేదు. ఒక్కో అకౌంట్లో పరిమితి ప్రకారం 2.5 లక్షల్లోపే పడింది. దాన్ని అడిగే పరిస్థితి లేదు. బినామీలుగా వాడుకుని భారీగా డబ్బు మార్చారని అర్థమవుతున్నా చర్య తీసుకునే అవకాశం లేదు. దేశం ఒక్కసారి కోమాలోకి వెళ్ళిపోయినట్టు పరిస్థితి ఏర్పడిపోయింది. నల్లధనం ఉండేవాళ్ళు, అసలు ధనము లేని వాళ్ళు కూడా ఒకే పరిస్థితి దాపురించింది. అసలు డబ్బు లేని వాళ్ళకేమో నిత్యావసర వస్తువుల కోసం, చెల్లే రూపాయల కోసం వెతుక్కోవటం, ఎక్కువ డబ్బులు ఉండేవాళ్ళు వాటిని ఎట్లా మార్చుకోవాలా, ఏది బ్యాంకుల్లో లాకర్లో ఉంటే లేదా ఇతరుల దగ్గర వడ్డీలకు ఇస్తే ఆ వడ్డీలకు ఇచ్చి తీసుకున్న వాళ్ళు మేము పాత నోట్లు ఇస్తాం, మీరు తీసుకోండి, లేకుంటే మేము ఇవ్వని పరిస్థితి రావటంతో అందరూ సన్నిగ్ధ అవస్థలో పడిపోయారు. జన్ధన్ అకౌంట్లపై ఆర్బీఐ, ఐటీ రెండూ కసరత్తు చేస్తున్నాయి. వారందరి నుంచి వివరాలు సేకరించాలని సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సామాన్యుల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ వస్తున్న విమర్శలు మరింత పెరుగుతాయా అనే సందేహంలో ప్రభుత్వం ఉంది. అందుకే ఆచితూచి అడుగేస్తోంది. అర్జెంటుగా సమావేశమైన కేంద్ర కేబినెట్లో దీనిపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. లెక్కలేని సొమ్ముపై 50% పన్ను వసూలు చేసి మిగిలిన దాంట్లో సగాన్ని విత్డ్రా చేయకుండా ఆంక్షలు పెట్టే విధంగా ఆదాయ పన్ను చట్టానికి సవరణ చేసింది. కేబినెట్ మాత్రమే ఆమోదించిన ఈ సవరణ ఇంకా చట్టరూపంలోకి రావాల్సి ఉంది. ముందు బ్యాంకుల్లో వేసుకోవచ్చని, ఆ తర్వాత ఇంత దాటితే లెక్కలు చెప్పాలని అలా ఒక్కొక్క నిర్ణయం ప్రకటిస్తూ ఉచ్చు బిగుస్తూ వచ్చింది ప్రభుత్వం. దీంతో నల్లధనం దాచుకున్న వారంతా ఎక్కడో చోట దొరక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు బినామీల అకౌంట్లలో వేసిన డబ్బును తిరిగి తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ హెచ్చరికతో బినామీలు అవి తమవి కాదని చెప్పలేరు. ఫలానా వారివని చెప్పినా వారు ఒప్పుకునే పరిస్థితి అంతకంటే లేదు. దీంతో తమ లెక్కలుగా చూపించడానికి మార్గాలు వెతుక్కుంటున్నారు. मेरे मध्यम वर्ग के भाई कष्ट उठा रहे हैं, मेरे दलित भाई कष्ट उठा रहे हैं, मेरे आदिवासी कष्ट उठा रहे हैं, मेरे किसान भाई कष्ट उठा रहे हैं, मेरी माताएं बहनें कष्ट उठा रही हैं. मैं आपको विश्वास दिलाता हूं,
ये आपका तप कभी बेकार नहीं जाएगा। देश सोने की तरह तप करके बाहर निकलेगा। మొత్తం మీద నల్ల డబ్బు ఎటు తిరిగి ఎటు వెళ్లినా కొంత శాతం వరకు మాత్రమే తెల్ల డబ్బుగా మారగలుగుతుంది. అది కూడా ట్యాక్స్ పరిధిలోకి రాక తప్పని పరిస్థితి. మిగతా అమౌంట్కు లెక్కలు చెప్పలేకపోతే అప్పచెప్పగా తప్పని పరిస్థితి. బిగ్ షాట్స్ కు ఈ షాట్ తగలకపోయినా బిగ్ షాట్స్ కు కాస్త కింది వారికి మాత్రం ఇది గట్టిగానే తగిలింది. నల్లధనంపై రామబాణం వేశానని నరేంద్ర మోడీ చెబుతున్నారు. ఆ రామబాణం వాలికి గురిపెట్టాల్సింది పోయి సుగ్రీవుడిపైనే వేశారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాను వాలికే గురిపెట్టానని మీరే సరిగా గుర్తు పట్టలేకపోతున్నారని ప్రధాని ఎదురుదాడి చేస్తున్నారు. నోట్ల రద్దు ప్రకంపనలతో దద్దరిల్లుతున్న పార్లమెంటులో రాజకీయం రంకెలేస్తోంది. సర్వే యాప్తో ప్రోగ్రెస్ రిపోర్టును ప్రభుత్వం చూపిస్తుంటే సామాన్యుల పాట్లు చూపిస్తూ యు ఆర్ ఫెయిల్ అంటూ మోడీపై విపక్షం దాడి చేస్తోంది. నోట్ల రద్దు ప్రకటన రాగానే ముందు ఎలా స్పందించాలో ప్రతిపక్షాలకు అర్థం కాలేదు. 2 రోజులకు సామాన్యులు బ్యాంకులు ఏటీఎంల దగ్గర క్యూలు కట్టగానే అందరూ గొడవ మొదలెట్టారు. నల్లధనం పేరుతో సామాన్యుడికి ఇబ్బందులు అంటూ ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. నిర్ణయాన్ని మాత్రం వ్యతిరేకించే సాహసం చేయలేకపోయాయి. ఒక్క మమతా బెనర్జీ, కేజ్రీవాల్ తప్ప మిగిలిన వారంతా నిర్ణయం మంచిదే అయినా అమలుకు సరైన కసరత్తు చేయలేదని, మోడీ ఫెయిల్ అయ్యారని ఆరోపిస్తున్నారు. प्रधानमंत्री को पार्लियामेंट में आने की क्या जरूरत है? आजकल प्रधानमंत्री तो दूसरे लेवल पे हैं। वो ना अपने मंत्रियों से पूछते हैं, ना किसी से बात करते हैं। जो उनको जी में आता है वो कर देते हैं। ये जो सबसे बड़ा इकोनॉमिक डिसीजन हिंदुस्तान की हिस्ट्री में लिया है, 3-4 लोगों को बता के ले लिया है। ये प्लानिंग नहीं की कि क्या होगा लोगों का, किनका नुकसान होगा, किसानों का क्या होगा। फिशिंग इंडस्ट्री उड़ गई केरला में, बंगाल में, कुछ नहीं सोचा। అసలు నల్లధనం దేశంలో కరెన్సీ రూపంలో ఎంత ఉందని లెక్కలు చెప్తూ స్విస్ బ్యాంక్ నుంచి తెస్తానన్నది తేకుండా బడాబాబుల్ని వదిలేసి సామాన్యులపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తారంటూ వామపక్షాలు సైతం మండిపడుతున్నాయి. ఈ ప్రజా సమస్యల్ని ప్రధాని వినాలి కదా, లేకపోతే 90% ప్రజలు నన్ను సమర్థిస్తున్నారని చెప్పుకుంటున్నాడు. అసలు ప్రజల గతేంటి, వాస్తవం ఏంటి, దాని గురించి అసలు అట్లీస్ట్ అర్థం చేసుకోవడం మాట వదిలేయండి, వినాలి కదా. వినడానికి కూడా ఆయన దగ్గర పేషెన్స్ లేకపోతే ఎందుకు ప్రధాని? యూపీలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో జరిగిన ఈ పరిణామంతో అల్లాడుతున్న బీఎస్పీ నేత మాయావతి ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసురుతున్నారు. मैं केंद्र की सरकार को और खास तौर से मैं प्रधानमंत्री जी को ये कहना चाहती हूँ कि यदि आपका ये फैसला सही है जो आपने जल्दबाजी में लिया है, पूरे देश की जनता त्राही त्राही कर रही है, तो मैं प्रधानमंत्री जी को ये कहना चाहती हूँ कि यदि सही मायने में आप ईमानदार हैं इस मामले में और सही सर्वे चाहते हैं, आप में हिम्मत है, तो आप लोकसभा भंग कराएं और लोकसभा भंग करा के पूरे देश में तुरंत चुनाव कराएं। मालूम पड़ जाएगा कि कितने लोग इनके साथ में। పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మోడీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మోడీ మాత్రం సభకు రాకుండా బయట మాట్లాడుతూ విపక్షాలను మరింత ఉడికిస్తున్నారు. मेरे देश के सेना के जवानों को मरने देना चाहिए क्या? कब तक चुप रहेगा देश? 70 साल तक चुप रहे भाइयों। मैंने कोई निर्णय किसी को परेशान करने के लिए नहीं किया है। मैंने निर्णय देश की भावी पीढ़ी का भला करने के लिए किया है, नौजवानों का भाग्य बदलने के लिए। మోడీ సభకు రాకుండా బయట విసిరిన ఈ పంచ్లకు ప్రతిపక్షం ఇరిటేట్ అయిపోయింది. ఇది అన్యాయమని, సభా హక్కుల ఉల్లంఘనే అని సభకు మోడీ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. लेकिन अगर प्रधानमंत्री जी यहां रहे और सबके भाषण सुनेंगे और उत्तर देंगे तो अभी से सदन की कार्रवाई शुरू हो जाएगी। हमें उस वक्त यकीन दिलाया गया था कि प्रधानमंत्री जी रहेंगे और उत्तर भी देंगे, लेकिन अभी अगर प्रधानमंत्री जी, मैं माननीय लीडर ऑफ हाउस से रिक्वेस्ट करूंगा क्या प्रधानमंत्री जी आएंगे या नहीं आएंगे।
సామాన్యుడి ఇబ్బందులు పట్టించుకోకుండా సరైన కసరత్తు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మోడీపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కానీ తమ నిర్ణయానికి ప్రజల మద్దతుందంటూ సర్వే యాప్ వివరాలు బీజేపీ చెప్తోంది. 5 లక్షల మంది పాల్గొన్న ఈ సర్వేలో 90% మంది మోడీకి మద్దతిచ్చారని చెప్తోంది. మోడీ మాత్రం ఎవరినీ లెక్క చేయకుండా తాననుకున్నది తాను చేసుకుపోతున్నారు. అసలు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఒకటేనని, ఇంకా చాలా భవిష్యత్తులో రాబోతున్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. సభలో తన ప్రశ్నోత్తర సమయంలో కూర్చున్నప్పుడు వీళ్లు సభను ఎందుకు జరగనివ్వలేదు అంటే వీళ్లు కేవలం దాన్ని ఒక సాకుగా తీసుకుని పార్లమెంట్ జరగనివ్వకుండా చేస్తున్నారు. చర్చ ఎందుకు కొనసాగనివ్వలేదు, బయటకు వెళ్లి మేము ప్రదర్శన చేస్తా ఉంటారు, లోపలికి వచ్చి మిమ్మల్ని ఎన్నుకొని సభను జరిపి చర్చించండి అంటే మేము సభలోకి వెళ్ళాం, బయట మాట్లాడతాం, బయట నినాదాలిస్తా ఉంటారు. రెండవది మేము పేద ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తా ఉంటున్నారు. ఎవరు పేద ప్రజలకు ప్రాతినిధ్యం వహించేది? పేద ప్రజలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. మోడీ తన సాహసోపేత నిర్ణయంతో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ హృదయాలను దోచేసుకున్నారని, త్వరలోనే సామాన్యులు, గ్రామీణ ప్రజలు కూడా పరిస్థితులు చక్కబడ్డాక అర్థం చేసుకుంటారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ దెబ్బకు మోడీకొస్తున్న క్రెడిట్ను చూసి తట్టుకోలేక దాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక సామాన్యుల ఇబ్బందులంటూ ప్రతిపక్షాలు రగడ చేస్తున్నాయని వారు మండిపడుతున్నారు. నల్లధనం విదేశాల నుంచి తెస్తానని చెప్పి స్వదేశంలో ఉన్న నల్లధనంపై మోడీ దాడి చేస్తున్నారని, కావాలని ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. 10 లక్షల వరకు ఇంట్లో దాచుకునే వారిని కూడా నల్ల కుబేరులంటూ ముద్ర వేస్తున్నారని, అసలు నల్ల కుబేరులు తప్పించుకుంటున్నారని విమర్శిస్తున్నారు. తన నిర్ణయానికి మెజార్టీ ప్రజల మద్దతుంది. ఆర్బీఐ సకాలంలో స్పందించడంలో ఫెయిల్ అయినా ఈ 50 రోజుల్లో అన్నీ చక్కబడతాయి. అప్పుడు ఈ ఇబ్బందులన్నీ జనం పట్టించుకోరు. ఓవరాల్ గా తమ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు దొరుకుతుంది. అప్పటి వరకు ప్రతిపక్షాలు ఎంత రగడ చేసినా పట్టించుకోకపోతే వారే రేపు ప్రజల దృష్టిలో పలుచునవుతారనేదే మోడీ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే పార్లమెంట్లో సమాధానమివ్వకుండా వారి సహనాన్ని పరీక్షిస్తున్నారని, బయట సభల్లో సమాధానమిస్తూ పార్లమెంటుకు రాకుండా మరింత ఇరిటేట్ చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. చివరికి ప్రతిపక్షాలు అలసిపోయాక సభలోకి వచ్చి ఓ రేంజ్లో పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చి ఇన్ని రోజుల రగడకు చెక్ పెడతారని బీజేపీ నేతలు చెప్తున్నారు. బియ్యం తెచ్చుకోవాలన్నా కార్డ్ స్వైప్ చేయండి. కూరగాయలు కొనాలంటే పేటీఎం వాడండి. ఏం కొనాలన్నా క్యాష్ మాత్రం వాడకండి. డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థనే వాడండి. ఇది ఇప్పుడు నరేంద్ర మోడీ ఇస్తున్న పిలుపు. క్యాష్లెస్ ఎకానమీ దిశగా అడుగులు వేయాలని మోడీ చెబుతున్నారు. మరి ఈ క్యాష్లెస్ ఎకానమీ ఎంతవరకు సాధ్యం? అది సామాన్యుడికి లాభమా నష్టమా అనేదే ప్రశ్న. నోట్ల రద్దు ప్రకటించగానే రెండో రోజు పత్రికలన్నిటిలోనూ పేటీఎం పెద్ద ఎత్తున ప్రకటనలిచ్చింది. పేటీఎంను వాడుకోవాలంటూ వివరంగా చెప్పింది. నోట్లు దొరకని ఇబ్బందికర పరిస్థితుల్లో పేటీఎం మిడిల్ క్లాస్కి కలిసొచ్చింది. అది పేటీఎంకు బిజినెస్ పెరగటానికి మరింత కలిసొచ్చింది. అలా ఈ వాలెట్ బిజినెస్ ఈ నోట్ల రద్దు దెబ్బకు భారీగా పెరిగింది. ఇదే ట్రెండ్ కొనసాగించాలని నరేంద్ర మోడీ చెప్తున్నారు. डिजिटल करेंसी हर किसी को उसके पैसों का हक है, हर किसी को उसके पैसे उपयोग करने का हक है, कोई रोकता नहीं है। लेकिन जरूरी नहीं कि हर बार नोट हाथ में हो तभी उपयोग हो। आज व्यवस्थाएं बहुत उपलब्ध है। आप अपने मोबाइल फोन से भी अपने सारे रुपये जहां खर्च कर रहे हो कर सकते हो। మరి నగదు రహిత లావాదేవీలు సాధ్యమేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మన భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదని వారంటున్నారు. గ్రామీణ ప్రజలకు, పేదలకు ఏటీఎం కార్డులు లేవని, 136 కోట్ల మంది ఉంటే అందులో ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లు, డెబిట్ కార్డులు ఉన్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో అకౌంటబిలిటీ పెంచాలంటే క్యాష్లెస్ ఎకానమీ తేవాల్సిందేనని నిపుణులు చెప్తున్నారు. నోట్ల రద్దుతో మొదలైన ఈ అడుగులు ఆ దిశగా ముందుకు వెళ్లాలని వారంటున్నారు. ట్యాక్స్ ను తప్పించుకుని తిరిగే వేల లక్షల కోట్ల టర్నోవర్ ఖచ్చితంగా ట్యాక్స్ పరిధిలోకి తేవాల్సిందేనని, అప్పుడు ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, ప్రభుత్వానికి ఆ సొమ్మును సంక్షేమానికి వినియోగించడానికి వీలవుతుందని వారంటున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు.
కూరగాయలు కొనడానికి రిటైల్ షోరూంలకు వెళ్లటం అలవాటు చేసుకోవాల్సి వస్తే చిరు వ్యాపారులు, కూరగాయలు అమ్ముకునే రైతులు, ఇతరులకు దెబ్బ తగలటం ఖాయమని వారు ప్రత్యామ్నాయం చూసుకోక తప్పని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రిటైల్ షోరూంలో రేట్లు పెంచేస్తే జనం ఏం కావాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం క్యాష్లెస్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తోంది. ఏపీ రూపీ అనే వ్యాలెట్ను కూడా ప్రారంభించే ఆలోచనలో ఉంది. అవసరమైతే పేదలకు మొబైల్ ఫోన్స్ అందిస్తామని చంద్రబాబు అంటున్నారు. మొత్తం మీద ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయక ఆర్థిక వ్యవస్థకు ఈ నోట్ల రద్దుతో స్ట్రోక్ తగిలింది. ఇప్పుడు క్యాష్లెస్ ఎకానమీ దిశగా వేస్తున్న అడుగులు, వాటి సైడ్ ఎఫెక్ట్లు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. అకౌంటబిలిటీ లేదు. పన్ను కట్టకుండా తప్పించుకునే లూప్ హోల్స్ మాత్రం ఉన్నాయి. వీటన్నింటికీ నోట్ల రద్దుతో మొదలైన సంస్కరణలు చెక్ పెడతాయి. క్యాష్లెస్ ఎకానమీతో ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. అయితే వీటి సైడ్ ఎఫెక్ట్స్తో నష్టపోయే సామాన్యులకు ప్రత్యామ్నాయం చూపడంతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ పేరుతో మార్కెట్ కంట్రోల్ పెంచుకుని ధరలు పెంచేసే వారికి ముక్కుతాడు కూడా మోడీ వేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయగలిగితే మోడీకి జనం హ్యాట్స్ ఆఫ్ చెబుతారు. నోట్ల సమయానికి సరఫరా చేయలేక ఆర్బీఐ చేతులెత్తేసినట్లే జరగబోయే పరిణామాలకు కంట్రోల్ చేయలేకపోతే మోడీకి ఎదురు దెబ్బ కూడా తప్పదు. ఇది ఇవాల్టి పొలిటికల్ పిక్చర్. చూస్తూనే ఉండండి HM TV.